గెలవక ముందే అధికారం చేతికి రాకముందే ఇలా రైతు బంధును కాటగలుపుతుండ్రే రేపటి రోజున ఉంచుతారా రైతు బంధును ఆలోచించుండ్రి అదే విధంగా మేమేమో స్కీములు చెప్తున్నాం ఏం స్కీములు చెప్తున్నాం గెలిస్తే బ్రహ్మాండంగా మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ ముఖ్యంగా కోడల పిల్లలకు కొత్త పథకం తెస్తున్నాం కోడళ్ళు ఉన్నారా ఇడ యాడున్నారు అచ్చా ఇటు దిక్కున్నారు గట్టున్నారు కోడల పిల్లలకు శుభవార్త మీకు డిసెంబర్ 3 తర్వాత ఎందుకంటే మీరు కోపంగురు మా మీద మా అత్తలకేమో పెన్షన్ రావట్టే మా సంగతి ఏందని అందుకే మరి కోడల పిల్లలకు శుభవార్త ఏంటంటే మీ అందరికీ డిసెంబర్ 3 తెల్లారి నుంచి నెలకు 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమాన్ని మీకోసం చాలు చేస్తున్నాం మంచిదేనా పథకం మంచిదైతే గట్టిగా సపోర్ట్ కొట్టాలి కోడల పిల్లలు మీకు రావురా భయ్ మీకు ఎందుకు వస్తాయి మీకు పెళ్లి లేదు పెటాకులు లేదు మొగలు మీకెందుకా మీకు రావు ఆడోళ్ళకి వస్తాయి రెండో మాట కోడళ్ళకు 3,000 వస్తే అత్తలకు కోపం వస్తుంది కదా మరి అత్తలు మాకు అత్త కొద్దిగా మీద ఉండాలని కోరుకుంటుంది కదా అందుకే ఇంకో ఆలోచన చేసినాం ఇలా ఆసరా పెన్షన్ ఏదైతే ఉన్నదో ఆసరా పెన్షన్ 2,000 వస్తుంది అత్తలకు కూడా పెంచుతాం 5,000 రూపాయలు చేస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క మాట పెద్దపల్లిలో ఉండే మా ఆడబిడ్డలందరికీ నేను కోరుతా ఉన్నా ఒక్క సౌభాగ్యలక్ష్మి కాదు ఇక్కడ ఇలా అమిత్ షా వస్తున్నట్టు అమిత్ షా మోడీ అమిత్ షా యోగి భోగి ఆయన కూడా 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది మంత్రులు అందరు దిగుతాను ఢిల్లీకి వెళ్ళి యువతలకి వెళ్ళి రాహుల్ గాంధీ కార్గే బీర్గే వీళ్ళు దిగుతాను ఎందుకు దిగుతానికి ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు బయటికి వెళ్ళి ఒకటే ఒక ఆలోచన వాళ్ళది ఉన్న ఒక్క తెలంగాణ గొంతు కేసీఆర్ ఒకడే ఒక్కడు కేసీఆర్ ఆ కేసీఆర్ బొండిగా విసికేస్తే తెలంగాణను అడిగేటోడు లేడు పట్టించుకుంటోడు లేడు ఇక్కడ ఉండే సన్నాసులు ఇక్కడ ఉండే విజయరమణారావు రేవంత్ రెడ్డి ఇళ్లతో ఊదుగాలది పీరు లేవది ఇళ్లతోని ఊదుగాలది పీరు లేవది ఢిల్లీ ఓడు ఉసుకో అంటే ఉసుకో డిస్కో అంటే డిస్కో ఢిల్లీ ఓడి పర్మిషన్ అడగాలి తుమ్మెతందుకు పర్మిషను దగ్గేతందుకు పర్మిషను ఆఖరికి టికెట్కు ఢిల్లీ బీ ఫారంకు ఢిల్లీ రేపు ఏది కావాలన్నా ఢిల్లీకి పోయే సన్నాసులు వీళ్ళతో అవుతుందా తెలంగాణ నడుపుడు ఆలోచించుండ్రి